నాటకం ఒకప్పుడు ఇది అత్యంత శక్తివంతమైన వినోద ప్రసార సాధనం. అయితే నేటి ఆధునిక సాంకేతిక సభలతో నాటకం దాదాపు కనుమరుగే పరిస్థితి నెలకొన్నది. నేటి తరానికి నాటకం అన్న పదం వింతగా అనిపించవచ్చు, కానీ మన సంస్కృతి సాంప్రదాయాల వారసత్వానికి నాటకం మూలాధారం. ఎందరో మహానుభావులు నాటకరంగానికి జీవం పోశారు. నాటకరంగాన్ని పునర్జీవింపచేయాలని తపన పడే వ్యక్తులు వర్తమాన సమాజంలో మనకు అక్కడక్కడ తారసపడుతుంటారు. ఆధునిక సామాజిక పోకడల్ని కొన్ని దశాబ్దాల క్రితమే ఊహించి కళ్లకు కట్టినట్లు మహాకవి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని రచించారు. నాటక రంగంలోనే కాక చలనచిత్ర రంగంలోనూ కన్యాశుల్కం ఒక సంచలనం. నేడు ఆ మహాకవి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా కన్యాశుల్కం నాటకాన్ని మన హెచ్సివి ప్రేక్షకుల కోసం ప్రముఖ సాహితీవేత్త శ్రీ రావినూతల శ్రీ రామ్మూర్తి గారు అందించారు. మీకోసం ఈ ప్రత్యేక కార్యక్రమం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే. వ్యర్థ కలహము పెంచబోకోయ్, కత్తి వైరము కాల్చవోయ్. వ్యర్థ కలహము పెంచబోకోయ్, కత్తి వైరము కాల్చవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఆకులందున అణగి మణగి కవిత కోయిల పలుకవలెనోయ్. పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్. పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్కూర్చి జనులకు చూపవోయ్. పూని ఏదైనాను ఒక మేల్కూర్చి జనులకు చూపవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. సొంత లాభం కొంత మాని పొరుగువాడికి తోడు పడవోయ్.
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సాయంకాలం అయింది. పూటపళ్ళ పోత 20 రూపాయలు తీసుకెళ్ళి డాన్సింగ్ ఇవాళ ఉదయం పూటపళ్ళమ్మకి నాకు పెద్ద యుద్ధమే అయ్యింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ రిచర్డ్స్ చెప్పినట్లు కొంచెం పేషెన్స్ ఉంటే కానీ లోపల నెగ్గలేము. ఇలా డబ్బు లాగేస్తే ఇది వరకు ఎన్ని పర్యాయాలు పైకి కాదు. ఇప్పుడు ఏదో కొంచెం డాన్సింగ్ అనమాట ఆచూకీ కట్టినట్టు కనపడుతోంది. ఓర్వలేని మీద ఎవడైనా చెప్పి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటు పైన తిండి పెట్టేట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుబంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. Can love be controlled by advice? Will stupid our mothers obey? ఏది ఏమైనా శీఘ్రంగా ఇక్కడి నుంచి విచారణ ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధుర వాడిని చూస్తే ఏమీ మనస్కరించుకుంటా ఉండదు. It is woman that seduces all mankind. నేను ఏమో ఊళ్ళో ఉద్యోగాలు వెళ్ళి తనతో వైభోగం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరుడు ఇవాళ కిసిమిసాల నుంచి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే విషయం మీద వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అట్నుంచి నరుకురమ్మన్నాడు. షేక్స్పియర్ ఎలాగేసినావు? ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టర్ మీతో మాట్లాడుతున్నాడు. సాహసం చేయడం చేత నా చదువు పోయినై అన్నాడు. నాన్సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నన్ను చూస్తే కిట్టం. అందుచేత నేను పెయింట్ చేశాడు. కానీ నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి? అతనికి నాకు విరోధం ఎందుకు వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుడు తరగతి. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పటి నుంచి వాడికి నేనంటే కడు పుడుకు. చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పటమే కానీ ఏమారైనా గొప్ప పాఠం చెప్పిన పాపాన్ని పోయినారు. ఇలాంటి మాటలు అంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకు వస్తే నీకున్న లాంగ్వేజ్ నీ మాట్లాడుతుంది. విడో మ్యారేజ్ విషయమై నాచుకొచ్చిన విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. పూనాలో నేను ఉన్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి 3 గంటలు ఒక్క మిగిలిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లంతా డంగైపోయినారు. మొన్న బంగాళీ వాడు మన ఊళ్ళో లెక్చర్ ఇచ్చినప్పుడు ఎక్కడికైనా నోరు మిగిలింది. మన వాళ్ళు ఒట్టి వెధవాయిలో చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయడం తప్పుపడుతున్నావు. చుట్టకాల్సిన యొక్క మధ్య నీకు ఇంకా మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్టకాల్సి పెట్టే కదా లోపల ఎంత గొప్ప వాళ్ళు అయినారు. చుట్టకాల్సిన ఇంగ్లీష్ వాడిని చూసావు. చుట్ట పంపిణీ మీదనే స్టీమ్ యంత్రం వగేరా తెల్లవాడి కనిపెట్టాడు. లేకుంటే వాడికి పట్టుబడ్డా. శాస్త్రగారుడు ఏమన్నాడో చెప్పానే. సూత ఉవాచ కాకపతి అమృతము తేగా భుగ భుగమని పొంగి చుక్క భూమి నివరాలెన్ ఒక చెట్టై జన్మించను ఒక తాగని వాడుతున్న పోతై నాలుగో ఆశ్వాసంలో ఉన్నది. అది అలా ఉంది. కానీ ఇంత తెలివైన పర్వాన్ని పరిష్కరించినందుకు నీ మాస్టర్ను చూస్తే నా వాళ్ళు మహామండుతాను. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడాఖా తీస్తాను. సెలవుల్లో నువ్వు ఇక్కడ ఉంటావా? ఊరు వెళ్తావా? ఆ గండం తప్పే నేను చెప్తాను.
నేను చెప్పినట్టల్లా వింటాను, ప్రమాణం చేస్తావు. మీ సెలవు ఎప్పుడు తప్పాను? మా తండ్రికి మా చెడ్డ పాసు కాలేదంటే ఎముకలు వెరక్ కొడతాడు. దట్ ఈస్ కిరణి. ఇదే బంగాళీ కురవాడైతే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది, తండ్రి ఏది కర్ర పట్టుకొని చెమటా లెక్క పడతాడు. మీ అగ్రహారం కూడా వాళ్ళు మరి ఎవరైనా ఇల్లు చదువుకుంటున్నారా? మరెవరూ లేరు. అయితే నేను ఉపాయం చెప్తాను. నేను నీకు మీ ఊరు వచ్చి నువ్వు పరీక్ష పాస్ అయ్యావని మీ వాళ్ళతో చెప్తాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్తాను. సెలవులాకర్ని టౌన్ స్కూల్లో 5వ క్లాసులో ప్రవేశపెడతాను. మీరే వస్తే పద్యాలు మరేమిటి? కిందటి మాట సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకొని పిలిచింది. ఆల్ రైట్. ఈ సెలవుల్లో నాకు అక్కడికి వస్తే చాలా నష్టం వస్తుంది. పట్నంలో మున్సిపల్ గారి పిల్లలకి చదువు చెప్తే తీసుకుంటామన్నారు. అయినా నీ విషయమే ఎంత లాస్ వచ్చినా కేర్ చేయండి. కొత్త పుస్తకాలకు ఒక జాబితా రైట్. గుడ్ బుక్ ఇస్ రైట్. రాయల్ రీడర్, మాన్యువల్ గ్రామర్, పోస్ట్ జియోమెట్రీ, మాస్ ఆల్జిబ్రా, శ్రీనివాస అయ్యర్ అర్థమెటిక్, నల్ల చరిత్ర, రాజశేఖర చరిత్ర, వెంకట సుబ్బారావు బీడీజీ, ఎన్నైనా మరొకటి రాయి. అక్కడికి 10 అవుతాయి. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్ రాసావా? అక్కడికి చాలు. మీ వాళ్ళు కానీ ఇంగ్లీష్లో మాట్లాడమన్నట్టు అయినా తడుపు పెడుపు లేకుండా ఇంగ్లీష్ మొక్కలు మొత్తం నీకు వచ్చినన్నీ ఎక్కడ పెట్టు. నా దగ్గర కాపర్స్ లేవు. నీ దగ్గర ఏమైనా చేస్తావా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నా కానీ చిల్లర మార్చలేదు. నువ్వు మార్కెట్కి వెళ్ళి బయటకు వచ్చి నా ట్రావెలింగ్ ట్రంక్ అదంతా వేసి అక్కడి నుంచి నేను ఎంత రాత్రి అయినా వచ్చి నేను కలుసుకుంటాను. నేను వస్తానన్న విషయం మాత్రం ఎక్కడికైనా తెలియలేదు. జాగ్రత్త. గో. బుద్ధిగానే చెప్పినట్టల్లా వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాడిని చేస్తారు. గో గో. ఈ వ్యవహారం వయసులైంది. ఈ రాత్రికి మధురవాడికి పార్టీ విసిచ్చేవాళ్ళు ఇంకోకూడదు. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమైపోయి నేడో రేపో నిన్ను మా ఊరికి లేవ తీసుకోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా జవడం కోన్ కిస్కాగాడి ఆడాలో ఉన్నట్టు పాత వరకు నడుస్తావేమిటి? వేసిరండి అంత చిలక నా పంతులు గారు. వేసిగా మాత్రం నీతి ఉండద్దా? మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపై మీ త్రోవ మీది, నా త్రోవ నాదని చెప్పేంత వరకు నేను పరాధీనురాలనే ఎంచండి. ఎంత నా మీద మీకు ఇష్టం ఉన్నా, మీరెంత రసికులైనా వారి మీద విశ్వాసం ఉండద్దా ఏమిటి? పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బ్రతికి వాడు పూటకోళ్ళమ్మను ఉంచుకోవడం కూడానా? పూటకోళ్ళమ్మే వాడిని ఉంచుకొని ఇంత గంజి వస్తుంది. అన్యాయ మాటలు మాట్లాడకండి. ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది, ఆయన ఎంత చదువుకున్నాడు, నేడో రేపు ఉద్యోగం కానై ఉన్నాడు. ఏమి వేరే నమ్మకం. నువ్వు సాని వాళ్ళలో తప్పు పుట్టావు. గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేమిటి? మా ఊళ్ళో ఉన్న లుద్దాలు పెంతలు కొడుతాడు వీడు, గిర్రడు అని పిలిచేవాడు. బొట్లేని ముక్కలు 2 నేర్చుకోగానే ఉద్యోగాలే. మీరేనైనా చెప్పండి. నన్ను ఆ మహారాజు పోషించాడు కాబట్టి ఆయన తప్పులేమీ నా కళ్ళకు కనపడవు. అర్థమైనదా? ఓ బాగా అర్థమైంది. అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు ఇస్తాను
అదే నాకు నచ్చదు. కాకపోతే చెవిని పెట్టు కదా, మాట మీద నిలబడి వారిని నేనేమో నమ్మాలి. వచ్చిందా వ్యవహారం? సరే లెక్క పెట్టి సరి చూసుకో. మిమ్మల్ని నమ్మకపోతే మీ వెంట ఎందుకు వస్తాను? ఏమండి, ఇంతవరకు మిమ్మల్ని నమ్మాను కదా, మీరే నా మాట పెట్టలేదు. నీ మనసు కనుక్కున్నాను అన్నమాట కానీ మాత్రం నాకేం అక్కర్లేదు. మీ నోట్లో మీ దగ్గర ఉంచుకోండి. అట్లా నీ మనసు కనుక్కున్నాను అన్నమాట కానీ మాట కాదు. కానీ గిరీశం వంట వెదవా, వీడెవడో నా గొప్పవాడు అనుకుంటున్నావా ఏమిటి? ఇదిగో మళ్ళీ ఆ మాట మాట్లాడాలంటే వెంటనే విజయించేది తలుపు తీసుకోండి. అదిగో గిరీశం గారు వచ్చేస్తున్నారు. వేళాకోళం ఆడుతున్నావు. అన్నా వేడగానే వెళ్ళొచ్చాడు గాడిద కొడుకు అంటాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మాంసం పక్కకు వెళ్ళి దాక్కున్నాం. నన్ను ముట్టుకోబోకండి. ఇదే ఆఖరి వికారం. దాని వాళ్ళకి కన్నకి తగ్గుతుంది కాబట్టి మైలపడితే స్నానం చేసి వెళ్ళినరా తొందర ఎందుకు? ఒకేసారి తలంటుకుంటాను. ఏమి నీతైన మనిషి ఎవరు ముట్టుకొని కూడా భలే ఎత్తింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. ఇలా రా. తాకవద్దని మీకు కథ చెప్పేది. అక్కడే ఆగండి. మీరు గిరిస్థానం అయితే కావచ్చు కానీ నేను కాదు. మీరు గిరిస్థానం అని ఎవరో చెప్పగా ఇప్పుడే ఆ మాట విన్నాను. ఏం చెప్పానంటుందా ఏమిటి? ఒకరు చెప్పగా విన్నావు. ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడికి రావడానికి మాకు దూరం ఉంది? నా మీద చాటి కొని చెప్పింది ఎవరు? చెప్పు. అంటాడు కాబోలు ఎరక్క చిక్కడ్డాం. మగవాడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకు దేవుడు నోరివ్వలేదా? ఆడదా? ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. అయినా పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు నా ఇంటికి రాకపోగా ఆడవాళ్ళు రాలేరంటారా? కూర్చోండి. తర్వాత పోకూడదు కానీ చుట్ట కాల్చుకోండి. అగ్గి పెట్టి అక్కడే ఉంది. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే చుట్ట వెలిగించడానికైనా పెట్టుకోవడానికైనా ఇవాళ చాలా ఉత్సాహంగా వచ్చాను. ఉత్సాహభంగం చేశావు. ఏమిటో అంత ఉత్సాహం? ఇదిగో జేబులో హైదరాబాద్ ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్దాలత్ బాబర్ అలీ ఖాన్ ఇస్ఫంజంగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతంతో నాకు ముసాయిబ్ ఉద్యోగం చేయించారు. అనగా హమేష భాష వారు ఉండడమే. ఏమిట్రా వెళ్ళిపోతలు? ఇంత శుభవార్త తెచ్చినా ముట్టుకొని ఇచ్చావు కావు కదా. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? పూటకోళ్ళమ్మ ముందుగా తీసుకువెళ్ళండి. పూటకోళ్ళమ్మ ఏమైనా వరగబెడుతుందా ఏమిటి? ఏమో అది మీకే తెలియాలి. ఏమిటి కొత్త మాట? నాకు ఆది అంతా తెలియకుండా ఉంది. నా మీద ఎవడేమన్నా నమ్మడమేనా? ఇలాంటి మాటలు నీతో ఎవరు చెప్తున్నాడో సప్త సముద్రాలు దాటినా వాడి పెళ్ళ కట్టుకొని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేట్టు ఢామ్ ఢామ్ అని కొట్టకపోయినట్టు ఆయన. నా పేరు గిరీశమే నినద భీషణ శంఖము దేవదత్తమే. ఖబర్దార్! సముద్రాల అవతలకు వెళ్ళే వెతకక్కర్లేదు. ఆ చెప్పేవాడు మీ ఎదుటే ఉండి మీ ఎదుటే నిలబడే చెప్తాడు. ఈ ముండ నన్ను బయలుపెడుతుంది కాబోతా. పూటపడదాన్ని దెబ్బ తగ్గలేదు. ఇలాంటి దుర్మార్గ పోతలు నీతో ఎవరు చెప్తున్నాడు చెప్పు. తక్షణం వాడి పేరు చెప్పు. రామా సత్యేంద్ర పేరు చెప్పేసింది. రామ రామ ఒకళ్ళు చెప్పేదే ఉంది. లోకమంతా కోడ ఎక్కుస్తుంటేను. ఏ అర్థం కాలేదా?
ఎవరెక్కడా లోపలికి రారా? ఆ పిచ్చే మనిషి ఎదురుగుండా మనుషులు కడుస్తుంది తలుపు తీయదు. ఆ తలుపు తీసే ఉంది. గడి వేసి ఆ లోపల తోసుకొస్తుంది. ఏమో ఆ వయ్యారం చూస్తుంటే మీ పతివ్రత ఎలా కనిపిస్తుంది? దేవుడి సాధన మంచం ఎంత అన్నా దొంగముండ సరస్సుని దాచిందో ఈ మంచం వెనకాల. ఇదేమిటో మంచి మనిషిని ప్రేమించాను. దీంతో అస్సా గొయ్య సిగపాయ తీసి తందురు కానీ ఇది సమయం కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రొస్టు? ఎవరన్నా మీరు మహానుభావులు? రామపు పంతులు రా అబ్బాయి. తమరా ఈ మాత్రం దానికి మంచం వెనక దాగోవాలా మహానుభావ? నాకు చెబితే ఇలాంటి ముండకు 20 మందిని మీకు కన్యాదానం చెప్పింది. నువ్వురా బాబు దీన్ని ఉంచుకున్నా అలా చేస్తే నేను రాకపోదును సుమా. మాట వినపడలేదు, కొంచెం ఉంటారు అన్న. ఇలాంటి ముండని ఎన్నడూ నమ్మలేదు. ఇలాంటి వాళ్ళని 20 మందిని దాచుకున్న శక్తి ఉంది. 200 దొబ్బిందిరా బాబు. నువ్వులేం జాగ్రత్త చేశారు అంతేనా? ఎక్కడ ఆ విధవ? ఎక్కడ ఆ బియ్యాని విధవ? ఎక్కడ మీరు అడిగే వ్యక్తి ఎవరు రాలేదండి. ఈ ఇంట్లో చొరబడ్డాడని వీధిలో వాళ్ళందరూ చెప్తూ ఉంటే నిన్న లేదంటా ఉంది. ఆ విధవ ఎక్కడ? అయినా ఆ విధవ నాకు కనపడితే ఏమిటి, కనపడకపోతే ఏమిటి? రాని బయటికి రాని విధవని. అవును, నీకు 20 రూపాయలు ఇచ్చాడు కదే, ఆ 20 రూపాయలు ఇవ్వు. ఎవరికి ఇచ్చారు? వెళ్ళి వాడిని అడగవమ్మా. విధవ కనపడితే జుట్టు పట్టుకుని సిగపాయి తీసి ఈ కర్రతోటి కొట్టుదురు. వేడివాడు విధవ ఎక్కడ దాచావు ఏమిటి? ఇదిగో దాచవలసిన కర్మ నాకేమిటి? నేనేమి మగనాల్ని కాదు, విధవ ఉండింది అంతకన్నా కాదు. నా ఇంటికి వచ్చేవాడు పబ్లిక్ గా రాజాలా వస్తాడు. కావాలంటే నాకేమీ తెలియదు. మంచం వెనకాల దాగున్నాడన్నమాట. ఒరే వింజాలి వెధవ, బయటికి రారా. ఎందుకు తప్పున్నాడు ఇక్కడ వీడు? బయటికి రారా. నన్నెందుకు కొడతావని దండు ఉండా. ఆయన ఎందుకు కొడతావు? అందుక నన్ను ముందుకు దోసి వాడు వెనక వైపు దాక్కున్నాడు. బయటికి రారా. నా ఇంటికి వచ్చి ఏమిటి నీకెందుకు ఆ ఘోష? అదొక సరసం, ఇదొక చీపు సరసం. ఈజీగా త్వరగా ఆడదాని అయిపోయావే, లేకపోతే చంపేసుకోదు దండు ఉండా. మంచం వెనకరా పెళ్లి మొదలు కొడతాను. ఈ సంగతి చెప్తాను, బయటికి రారా. రా బెదవన్నారు బెదవని. మంచం కింద దాక్కుంటే నేను మెదులు పెడతాను అనుకున్నావు. బయటికి రా, బయటికి రా బెదవ. ఈసారి కూడా నేను ఎలా కాపాడుతుందో నేను మధువాడి ఏమీ బేహబ్బి కానిస్టేబుల్ కబురు పంపించులే. ఎందుకండి అనవసరంగా పబ్లిక్ కి మనం అలరవుతాము. మిమ్మల్ని ఎలా అయితే గుట్టుగా కొట్టారు, ఈసారి మీరు అలాగే సమయం చూసుకొని గుట్టుగా కొడుతుంది కానీ సరేనా? వాడికి తగిన ఛాన్స్ చేస్తాను. కిస్మిస్ సెలవులని కుర్రవాడు ఉత్తరాన్ని రాశాడు. ఎన్నేళ్ళయిందో వాడిని చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. ఈ ఘడియో ఆ ఘడియో రావాలి గడి. ఎందుకు ఊరికే వదస్తావు? వద్దు వద్దు అంటే ఇంగ్లీష్ చదువులో పెట్టారు. మనకి జరగబడవ శిస్తంతా కూడా వాడు చదువు కింద ఖర్చు అయిపోతుంది. కిందకేడు పరీక్ష ఫెయిల్ కదా, ఈ ఏడు ఎలా తగలేశాడో తెలియదు. అసలు మనకి ఇంగ్లీష్ చదువు అచ్చిరాదే అని పోని పోని చేశాడు విధావు గారు. మా సుబ్బారావు గారి గద్దెకుడు ఇంగ్లీష్ చదువుతూ భారతీయపురం పంపించేసరికి పూస్తం వచ్చింది. 3 రోజుల్లో కొట్టేసి ఇక మా బుచ్చమ్మ తమ్ముడు కొడుకు ఇంగ్లీష్ చదువు చదివిస్తావు అనుకుంటుండగానే కాగిలా వచ్చి సత్యాంత పని అయింది. మీరెప్పుడు ఇలాంటి మాటలే అంటూ ఉంటారు.
మన ఇంట్లో ఈ కైలాడు రామానుజ వారి అబ్బాయి ఉన్నాడు కదండి. మున్సిపి అయింది కాదా ఏంటి మర్చిపోయినారా? నాకు ఒక మతి వరకు మన వెధవారి చదువు ఎలా తగలబడిందో కానీ ఈ 4 ఏళ్లలో వాడు చదువు కింద మనకున్న పొలం కాస్త ఖర్చు అయిపోతుంది. ఆ పైన నువ్వు నేను చెప్పా దెబ్బ పట్టుకొని ఆ బయలుదేరాలి. వద్దంటే ఈ వెధవ ఇంగ్లీష్ చదువులో పెట్టారు. నువ్వు నీ చదువు చూడండి, మన వాడు మున్సిపి అయినా పోలీసు పని అయినా ఈ అగ్గులారం భూములన్నీ కొనేస్తాడు. ఏమండి, ఏడాదికి 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు ఇంత కింద మీద అవుతున్నారు. ఏమండి, మీకంత భారం అంత వస్తే ఇలా రండి, ఇలా రండి, నేను చెప్తున్నాను. ఇలా రండి, ఆలోచన నేను చెప్పేది వినండి. మీకంత భారం అంత వస్తే మా పుట్టింటి వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ దారుగా ఇచ్చినటువంటి భూములన్నీ అమ్మేసి వాడికి ఇంచక్క చదువు చెప్పిస్తారు. ఏమంటావురా? భూమి ఎందుకు అమ్మాలమ్మా? సొమ్ము చెడ తిని బలిసి ఉన్నాడు, వాడే పెట్టుకుంటాడు. అయితే మీ ఇద్దరు నన్నే ఆక్షేపణ చేస్తారండి. మా నాన్నే చూస్తారు. ఈసారి మీ తమ్ముడు ఉంటాడని కూడా ఊరుకునేది ఎవరుకుంటున్నావు? ఏమిటా ఇది మరి? ఏమిటో మరి మన వెంకటేశ్వర వస్తున్నాడు. లోపలికి పెడదాం. అదమ్మా బాగున్నావా? ఏంట్రా ఇలా చిక్కిపోయావు? అమ్మ నీకోసం ఎదురు చూస్తుందిరా. పల్లెటూరు మూసిపోదనుకున్నాను కానీ ఇక్కడ కూడా పెద్ద క్యాంపెయిన్ నాకు అవకాశం. తల చెడ్డం అంటే విడు అన్నమాట, చమురు గివురు జాంతనే. కానీ నిన్నాళ్ళ ఆయన నీకు విడోనైజేషన్ లెక్చర్ ఇస్తూ ఉంటే ఈ కథ మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉండటో ఏమి దొరవస్తా. మై హార్ట్ మెల్ట్స్. బంగారు కొండ వచ్చావా? వచ్చావా నాన్న? బంగారు బంగారు కొండ ఈసారైనా ప్యాసేనావు? ప్యాసేనాడండి, ఫస్ట్ గా ప్యాసేనాడు. నేను చాలా సంతగా ఈ చేతిలో ఎవడు? జోకర్ డామిట్ తెల్మా మానవుతాడు, మానవుతాడు. ఏమిటి బాబా ఇది? అతగాడు మన అబ్బాయి గారు ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే పుస్తకాయలు అంటే భుజాలు తగులుకున్నట్టు నీకేదో పెట్టుకుంటావే. నిజంగా ప్యాసేనావా? కాసేనాడండి. నమ్మొచ్చుంటావా? ఎవరు కరెక్ట్ శాస్త్రి నమ్మొచ్చుంటావా? వాళ్ళకు కూర్చుంటే ఏమిటి ఇక్కడే వస వేసినట్టు కనబడుతుంది. మా ఇంట్లో భోజనానికి ఏమాత్రం వీలుపడదు. బాబు, ఆయన మాట మీరేమీ గ్రహించకండి. మీరు మా వాడికి ఒక్క ముక్క చెప్తే చాలు, ఏదో ఉంటాయి ఆ ఇంగ్లీష్ మాటలు చెప్పండి చాలు బాబు. అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమని బతిమాలితే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని చెప్పడానికి వచ్చాను, కానీ పట్నంలో మున్సిపల్ గారు ఇచ్చే డబ్బు చేదని వచ్చానా, వారింట భోజనం చేదని వచ్చానా? సరే
ఆ ఇంగ్లీష్ చదువు ఏమాత్రం వేశాడో కనుక్కో. ఒక్క ముక్క చెప్పించండి బాబు ఇంగ్లీష్లో. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, twinkle twinkle little star, how I wonder what you are. There is a white man in the tent. The man stood on the burning deck and saw what he had done. Upon the same base of the sides of a trapezium are equal to one another. Of man's first disobedience, the fruit of the mango tree. King Venkatesa, my very good boy. Nouns ending in F or FE, change their F or FE into VS. ఈ మాట్లాడుతున్న మాటకు అర్థం ఏమిటి? ఈ సెలవుల్లో ఎలా చదవాలో అదంతా మాట్లాడుతున్నామండి. ఒరే అబ్బి, ఒక తెలుగు కొంచెం చదవరా. చదవరా నాన్న. పొగ చుట్టకు సతిమావికి. శబాష్ శబాష్ శబాష్. చుట్టకు Don't read that. సతిమావికి. Don't read that. నలదమయందలిద్దరు మన ప్రభవానల మన ప్రభావందరం అంటే ఏమిట్రా? ప్రతి పిల్లలకి అలాంటి కఠినమైన పద్యాలకు అర్థాలు తెలుస్తాయండి. పద్యాన్ని అర్థం ఎవరు? ఇప్పటి మట్టుకు వేదంలాగా భట్టి వేస్తారండి. తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అంటూ అడలేసి చెప్తారండి. మరేమనుకున్నారు? మీలాంటి తెలివైన కుర్రవాడికి ఒక్క క్షణమైనా తెలియకుండదండి. చదువు అంటే అష్టాగే చదువుకోవాలి. మా వాడు గుట్టిగా ఆడకుండా కాయిలా చేస్తే మా బాగా చదువుతారండి. నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేత పట్టుకుంటే పుస్తకం వేళ్ళకు అంటుకోవాలి. అలా చదివిస్తారండి. అష్టాగే చదువుకోవాలి. ఎవడో ఇది రాజమహేంద్రవరం అన్నారు ఏంటండి? మా రావధారాలు కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆహా, ఇంకేమైతే చూడండి, మా వాడికి కానీ ఖర్చు లేకుండా పెళ్లి చేసే సందర్భం కూడా తలెత్తించిందండి. పిల్లవాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్లి చేస్తావా? ఆడపిల్లలు నమ్ముకున్నట్టు అనుకున్నావా? అప్పిగాడికి 1500 రూపాయలు ఇస్తే గాని పెళ్లి కుదరదు. ఎలా చేస్తారో నువ్వే చూస్తావు. రామాపురం అగ్రహారంలో దుగ్ధావధాని గారు ఉన్నారు, నువ్వు ఎరుగుతున్నావా? ఆయన లక్షాధికారి. మన సుబ్బిని 1600 కనుకొచ్చారు. ఉభయగతులు పెట్టుకుంటారట, పెళ్లి భావైభవంగా చేస్తారట. మనం పోయి పెళ్లి చేసుకుని రావడమే అంటే తట్టుబడి ఉండదు. ఆ 1600 పెట్టి ఏమిటి, ఆ 1600 పెట్టి మా వెంకటేశ్వర గారికి పెళ్లి చేస్తారు. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళటండి? ఎన్నోనా? 45. లుబ్ధాదాలు గారు మాకు పెద్దలు కొడుకు. లుబ్ధాదాలు గారితో సంబంధం అంటే నాకు సంతోషమే కానీ ఆయనకి 67 దాటే. 67? ఏదేమైనా సెల్లింగ్ గర్ల్స్, కన్యాశుల్కం, డామింగ్ ఎంత మాత్రం కూడదండి. నేను ఈ విషయమై పూనాలో ఒక్కసారి 4 గంటలు ఎత్తిరిచ్చాను. మీరు సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం తప్పని మీ చేత ఒప్పిస్తాను. బావా, ఇన్నాళ్ళకి తగిన వాడు దొరికాడు బావా. ప్రతి అడ్డమైన గాడి కొడుకు నా ఇంట్లో చేరి నన్ననేవాళ్ళ. తాంబూలాలు పుచ్చుకొచ్చాను, తన్నుకు రావండి. మరి నాతో చెప్పారు అదేమండి? ఆలోచన. ఈ పెళ్లి నేను చేయకపోతే బాడిగా ఉండే. ఏమార్థం అన్నయ్య, ఈ సంబంధం కనుక చేస్తే నేను నుయ్యో చూసుకుంటాను. ఎలాగైనా సరే ఈ సంబంధం తప్పించే భారం ఇదే అన్నయ్య. వచ్చి మూర్ఖపుగా కొడుకు చెప్పిన కొద్దీ మరి అంత కొరెక్కుతాడు. ఏం చేయగలుగుతాను మీకు భరోసా చెప్పు. ఏమి పాల్గొంటున్నావు చూద్దాం. ఎక్కడున్నావురా? ఒరే తమ్ముడు, అలా వెళ్ళిపోతావేమిట్రా? కదా రారా. ఏమిటి ఈ సంబంధం చూస్తే నేను మాత్రం చచ్చినా సరే ఒప్పుకోను. నేను బాగుపడాలంటే ఈ సంబంధం మాత్రం మార్పించే బాధ్యత నీదేరా తమ్ముడు. చెప్పాను కదా, వాడు రాష్ట్రకుండా కొడుకని చెప్పిన కొద్ది మరింత కూరెక్కుతాడు. అవునా? చెప్పు. మరి ఎలాగరా ఈ సంబంధం తప్పించేది? బాబు
మీరే ఎలాగైనా సరే ఈ సంబంధం చూడండి, నా జన్మ కల్పించి మీకు చేసుకోండి. ఏం చెప్పను, వాడు పాస్టర్ పిల్ల దొరకడమే చాలు వాడి. ఈ పెళ్లి రాకపోతే ఇక వాడికి పెళ్ళే కాదు. వాడని వాడు వదిలే కట్టకు వాడు. సరే నాకేం పాలు పోవట్లేదు. చిత్తల్లి భగవంతుని మనల్ని కాపాడేలేమ్మా. ఆడజన్మా ఏమి కర్మా అంగడమ్మే ఆట బొమ్మ. ఆడజన్మా ఏమి కర్మా అంగడమ్మే ఆట బొమ్మ. తరాలు మారిన మారదాతరుని జీవితం అది యుగయుగాలుగా దుఃఖపూరితం. ఆడజన్మా ఏమి కర్మా అంగడమ్మే ఆట బొమ్మ. అమ్మ ఒడిని వీడని చిన్నది అమ్మ కానిక నిన్ను అమ్మ కన్నది. అమ్మ ఒడిని వీడని చిన్నది అమ్మ కానిక నిన్ను అమ్మ కన్నది. చిమ్మ చీకటే మోగుతున్నది, చిమ్మ చీకటే మోగుతున్నది. చిన్ని బ్రతుకులో చిచ్చు రగలనున్నది, రగలనున్నది. ఆడజన్మా ఏమి కర్మా గంగడమ్మే ఆట బొమ్మ. ఎన్నాళ్ళీ 3 నాళ్ళ ముచ్చట ఎదిరించేవారు లేరు ఎచ్చట. ఎన్నాళ్ళీ 3 నాళ్ళ ముచ్చట ఎదిరించేవారు లేరు ఎచ్చట. చైతన్యం కలగకుంటే ఆడజాతి తదోగతి. చైతన్యం కలగకుంటే ఆడజాతి తదోగతి. అంతవరకు అవలగుతి ఆత్మాహుతే 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 ఆత్మాహుతే. ఈ సంబంధం కాకుండా ఉండాలంటే నేను బ్రతికుండే. నాకు ఒక రాసకార్యం తటస్థించింది, అది నువ్వే నిర్వహించి చేసుకురావాలి. నా వల్ల ఏ రాజకార్యాలు కూడా ఉన్నాయా? ఈ రాసకార్యం నీ వల్లనే అవుతుంది, మరి ఎవ్వరి వల్లనూ కాదు. 10 రోజుల పాటు నువ్వు ఒక ఆడపిల్లమైపోవాలిరా. అరే, గడియ పట్టంలో ఉండిపోయిందే. అదే గడియ అవసరం లేదు. నీకు తల దువ్వి పోతుందంటే 18 ఏళ్ళకి రంగ పిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్ళి ఆ లుబ్ధావదాలకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 4 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో మెసలి వేషాలు విప్పేసి పారిపోయిరా. నిజమైన ముహూర్తానికి చాలా వ్యవధి ఉంది. ఎంత పని? తీసినట్టు ఆయన అనుమానపడతారు. పట్టుబడితే పీక తెగిపోతుందంటే. నీకు ఆ భయం వద్దు. సో నువ్వు ఈ పని కనుక చేసుకుని వస్తే నా కూతుర్ని నీకు ఇచ్చి పిల్లల్ని ఉంచుకుంటాను. అలా ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నా నీ పుస్తకం లేదా? ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరి గట్టి ప్రమాణం చేయండి. ఈశ్వర్ గారిని అడిగి ఇంగ్లీష్ పుస్తకం పట్టుకురానా? తప్పితే భూమి తోడురా. మీరు ఎగేస్తే ఊహం చేస్తున్న మీ మాట సాగు కానండి. అలాగే తోడతాం. ఈ వీడియో బ్యూటీ చూస్తే ఏమీ తోచుకున్నాం. మాయోపాయం చేసి దీన్ని లేవదీసిపోయి వీడియో మ్యారేజ్ చేసుకున్నట్టు ఆయన కీర్తి సుఖం కూడా దక్కుతాయి. 2 birds at 1 shot. వీడియో మ్యారేజ్ అసోసియేషన్ వారు ఉద్యమం కూడా కొంచెం డబ్బు. వీడియో మ్యారేజ్ మంచిదని బోధపరిచి దేవదీపం పోయి రామవరంలో పెళ్ళాడు.
వెల్ వదినా వెంకటేశ్వర ఏం చేస్తున్నాడు? పెరట్లో పోటీకి వెళ్ళాడుతున్నాడు. అది ఇక్కడికి వస్తే చదువు నాశనం అవుతుంది. పట్నంలో ఉన్నప్పుడు డస్క్ దగ్గర నుంచి వెళ్తే ఒప్పేవాడిని కాదు. ఒక్క మాట పిలుస్తారా? మాటలు చెప్తాను. అలాగే మొహం ఎదుటికి వచ్చేటట్టు కొంచెం ట్రమ్ములింగ్ పట్టుకుంటుంది. ఒకటి అనవల్ల నేను మరొకటి అనేస్తూ ఉంటాను. మరి ఎవరు లేరు కదా, ఒంటరిగా దొరికింది కదా, నా మనసులో మాట చెప్పింది నేను తీరుకోవాలి. ఆ కోతి వ్యధం తీసుకున్నామని చెప్పాను. కానీ పాఠాల్లో లెక్చర్ వేద్దాం. తమ్ముడు పత్రిక తెలుస్తున్నారా? ఏవో మై డియర్ బ్రదర్ ఇల్లా వెంకటేశం, పాఠాల్లో త్వరగా మారివేశావు. ఇక్కడ మరి మాకు రోజులుంటే నీకు వచ్చిందంతా మర్చిపోతావు. ఈ టెక్స్ట్ బుక్ తీసి God's first and important thing. Read on, my good boy. There is not an object in creation which does not serve some useful purpose. అంటే అక్కడ నిలుపు. క్రియేషన్ అనగా ఏమిటి? ఆవులు. బాగా ఆలోచించు. ఏదలు. దట్ విల్ నాట్ డు. మళ్ళీ ఆలోచించు. అయితే నాకు తెలియదు. వీడో ఇంత చిన్న ప్రశ్నకి జవాబు తెలియదు నీకు? ప్రపంచమందుండే వస్తువులన్నిటిలోకి ముఖ్యమైనవి విధవలు. దీని విషయమే పెద్ద లెక్చర్ ఇవ్వచ్చు. మన దేశంలో ఒక దురాచారం ఉన్నది. మగవాడికి పెళ్ళాలు చచ్చిపోతే తిరిగి పెళ్ళాడతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే ఎంత యవ్వనంలో ఉన్నాను, ఎంత సొగసుగా ఉన్నాను, మరి ఒకటిది మరి పెట్టాడం వల్ల లేదు. ఇది అన్యాయం అంటావా కాదంటావా? తప్పకుండా అన్యాయమే. ఏమంటారు గిరీశం గారు? ఎవ్వరు పెళ్ళాటం పాపం కదా. అయితే మన వాళ్ళందరూ ఎవరు పెళ్ళాడుతుంటారే? అదంతా చాకిరీ చేయించుకోవడం కోసం కానీ మరి ఏమీ కాదు. చామరాత్రి ఉందనగా లేపి మర్నాడు 2 చామరాలు రాత్రి దాకా ఎద్దులాగా పనిచేస్తారు కదా. ఒక్క పూట కంటే ఎక్కువ భోజనం చేయదు కదా. అప్సరసలాగా ఎంత సౌకర్యంగా ఉన్నా మంచి గుడ్డ కట్టుకొని సరుకు పెట్టుకొని కిందల పంతుల్లా ఉంటే జుట్టు కూడా తీసివేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అక్కయ్యకు చంద్రబింబం వంటి ఆ ముఖం మీద ఒక్క కుంకుమ పట్టుంటే ఆ త్రినేత్రుడికైనా చూడటానికి అలుగుతున్నా. ఏమి దొరవ, నా హృదయం కరిగిపోతున్నది. క్రియేషన్లో ఇంకా ఏమున్నాయి? ఎంతసేపు తిండి విషయం అయ్యి ఆలోచిస్తాం. బ్యాచులర్ బ్రహ్మచారులు కూడా ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పని ఏమిటి? వేదం చదువుకోవడం, పెయ్యలకు గట్టి తేవడం. అదంతా నీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారుల యొక్క రియల్ డ్యూటీ అంటే బ్రహ్మచారుల రియల్ డ్యూటీ అనగా విధవలను పెంటాడమే. మరైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? అడగవలసిన మాట అడిగారు. చెప్తాను వినండి. ఈ మాటలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వాసంగా చెప్పవచ్చు. ఈవేళ మీ అమ్మ నాన్న ఉరికేళ్ళ బట్టి చెప్పడానికి చూస్తున్నాం. ఇవి మరొకరితో చెప్పినట్టయితే వాళ్ళు మనల్ని కర్రొచ్చు కొడతారు. నాది ఇనుము లాంటి శరీరం, కొడితే కర్ర విరిగిపోవాలి కానీ చెప్పు చెదరు. నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరికి అయితేనేమో మీవి మెత్తని మృదువైన శరీరాల ఒకటి చేత ఎముకలు విరిగిపోతాయి. అందువల్ల ఈ మాటలు ఎవరితో చెప్పనైతేనే కానీ నా మనసులో మాట్లాడతాను. ఎవరితోనూ చెప్పను. ఒట్టేసుకోవాలి. ఏమని ఒట్టేయమంటారు? ఏమన్నా మీరెవరితోనైనా చెబితే నా బుర్ర పగిలిపోవాలని ఒట్టేసుకోవాలి. నీ బుర్ర చల్లగా ఉండాలి. పగిలితే గిగితే నా బుర్ర పగిలిపోవాలని ఒట్టేసుకుంటాను. నా బుర్ర పగిలిన తర్వాత మీ బుర్ర పగలాలి కానీ మీ బుర్రతోకి ఎవడైనా వస్తే నేను ఊరుకుంటానా? నా ప్రాణానికి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేయను. మా అమ్మని బ్రతికించారు గారు, మరి
మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? మీరెందుకు బ్రహ్మచారిగా ఉండిపోయారు? అవును, బ్రహ్మచారిగా ఉన్నంత కాలం లోకోపకారం చేయాలని నిశ్చయించుకున్నాను. అవసరమైనప్పుడు ఒపీనియన్ మార్చుకోకపోతే పొలిటీషియన్ కాడు కదా. నా అదృష్టం వల్ల లోకమంతటికి అందమైనటువంటి వజ్రం లాంటి బంగారు భార్య దొరికితే పెళ్ళాడక తీరుతుందా? లోకం ఎక్కువ విలువ వెండి అనుకోండి, మీలాంటి సువర్ణ ఛాయగల పొందిన బొమ్మ 12 బంగారం. బంగారం విలువ ఎక్కువ, వెండి విలువ చెప్పండి? బంగారమే ఎక్కువ. సరే, మీలాంటి బంగారు బొమ్మ లభించినప్పుడు లోకం గీకం మాత్రం పెట్టి పెళ్ళాడక తీరదు కదా. మాట వరుసకి ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, పెళ్ళాడిన తర్వాత సంసారం సజావుగా సాగడానికి డబ్బు ఉండాలి కదా. మరి ఉద్యోగం లేదా డబ్బులు అవగానే అవును, అంటే డబ్బులు కానీ అడుగుతారు. మనకి సంసారం సక్రమంగా సాగాలంటే ఒక ఇల్లు ఉండాలి. నాకు ఇలాంటి చిన్న చిన్న ఇల్లు ఉంటే కుదరదు. పెద్ద పెద్ద మేడలు ఉండాలి. ఆ మేడ చుట్టూ పెద్ద తోట ఉండాలి. అరటి చెట్లు, జామిడి చెట్లు, మామిడి చెట్లు, చెప్పని వృక్షాలు వేస్తాం. మన వెంకటేశం గోతిలాగా పళ్ళన్నీ ఎప్పుడు తింటూ ఉంటాడు. అంతటి వాడే కావనా? మనం అలాగా ఇల్లు, వాకిలి, తోట, దొడ్డి ఏర్పరచుకునేటప్పటికీ వాళ్ళని సంరక్షణ చేయాలా? వాళ్ళకి సరుకు జప్పలా పుట్టించాలి, జరీ దుస్తులు పుట్టించాలి. గిరీశం గారి పిల్లలు తీసుకురాని ఒకసారి నవాబ్ గారి సెలవు. మన వెంకటేశం లాగా తెల్ల చొక్కాయి గాగా ఉంచడం పంపలేం కదా. చిన్న బళ్ళు గిళ్ళు కొనాలి. వారి పిల్లలకి చదువు సంఖ్య చెప్పించి వాళ్ళని ప్రయోజనం చేయాలి. ఇదంతా సంసార తాపత్రయం కాదని కదా. ఇందులో పడిపోతే మరి లోకోపకారం చేయడానికి అవకాశం ఉందా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అప్పుడు మన వెంకటేశం మన దగ్గరే కూడా చదువుకుంటాడు. అలా అయితే అమ్మ నాన్నకి వీడికి ఖర్చులు. అమ్మ నాన్న వీడి చదువు కోసం చెప్పాడు. నీ వద్దన్నానా? నాకు చిన్న గుర్రపండి కావాలి. నీకు ప్రత్యేకంగా గుర్రపండి ఎందుకు? మా పిల్లల వెంటనే వెళ్ళు కానీ వాళ్ళు అల్లరి చేయకుండాను పడిపోకుండాను చూడు కానీ. అయితే అక్కయ్య పిల్లడాస్తారా ఏంటి? మాట వరుసగా అంటుంటే మతిపోయిందా ఏమిటి నీకు? అంతేనా? అంతే కదంటే అంతకంటే మరి అదృష్టం మనకు ఎక్కడిది? ఈ వాళ్ళకి కానీ విషయం తెలిస్తే నన్ను ఇక్కడి నుంచి తన్ని తగలేస్తారు. మన వెంకటేశం కానీ అన్నట్టు ఆయన పెయ్యి కట్టుతాడు, ఉండే ఉంది. మానేస్తే రామకి వాళ్ళు వచ్చమ్మా, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళాడతానన్నారు. పెళ్ళాడమే వస్తే అచ్చమ్మల్ని పిచ్చమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీలాంటి దివ్య సుందర విగ్రహము గుణవంతరాలు కరికరించి గిరీశం గారు పెళ్ళాడండి, గిరీశం గారు పెళ్ళాడంటే పెళ్ళాడతాను కానీ అచ్చమ్మల్ని పిచ్చమ్మల్ని మెడక్ కట్టుకొని ఉత్తమ బ్రహ్మచర్యం లోకోపకారం మానుకుంటా అనుకుంటున్నారా ఏమిటి? నువ్వు ఆ వైపు దాగో, నేను నీటి తోటం ఆరంభిస్తాను. ఒంటరిగా బజార్లు చేస్తున్నారు మా వాడేది. వాళ్ళకి ఏం చదువు చెప్పడం లేదా ఏమిటి? ఇప్పుడే రైల్వేలు, స్టీమర్ల గురించి లెక్చరించి పంపించారండి. ఈ ఇంగ్లీషు ధరల తనిఖీలు చూశారు, మహా విచిత్రంగా ఉంటుంది. అసలు ఈ రైళ్ళు, ఈ స్టీమర్లు ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయండి. ఇవన్నీ వాళ్ళు ఎత్తుకుపోయినారు. ఈ రహస్యాలన్నీ కూడా మన వేదాల్లో ఉన్నాయి. మరి మనకు ఆ కేసు మీద మీరు సౌంపులు రాశారే, అవి చాలా బాగా ఉన్నాయి సార్. కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ అధికంగా వహించి ఆ సౌంపులు కొంచెం బాగా రాస్తే నేను కేసులో ఒడ్డున పడతాను. ఇంకా బాగా రాసేవాడినండి. కొన్ని కాగితాలు మీరే పారేశారో, మీరు వకీల్ గారే పారేశారో కానీ రికార్డు పూర్తిగా లేదండి. కాదండి నాన్నగారు, అమ్మ స్నానానికి రమ్మంటుంది. అవతల పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారా? వెళ్ళు వస్తానని చెప్పు. నాకు ఏదో ఇంగ్లీష్ ఆడుకోవడం వల్ల ఏదో సాగు బోర్డు రెండు మూడు ఒట్లేరు మొక్కలు తప్ప
నాకు రాలేదు అది చేత నాకు అర్థం కావడం లేదు. మీకే ఇంగ్లీష్ వస్తే భాష్యం అయ్యగారులు అయిపోరా. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ కాగితాలు యావత్తు జాబితా తయారు చేస్తారు. ఈ కర్ణాటక శాస్త్రి అది అవును వీటి మొత్తం దగ్గర పడుతూ ఉందా? ఇలా ఏం చేయాలో ఏమిటో నాన్నగారు అమ్మ స్నానానికి రమ్మంటుంది. ఎలా మళ్ళీ పంపించావు అదే అవుతా పెద్ద వయసుతో మాట్లాడుతున్నారంటున్నారా? మీరేమీ కంగారు పడకండి. మీరు కాలు మీద కాలేసుకుని నిశ్చింతగా కూర్చోండి. అరేంజ్మెంట్ యావత్తు నేను చూస్తాను కదా. అలా నాకు హామీ ఇస్తే నేను నిశ్చింతగా ఉంటాను. ఇవ్వలే రమ్మని ఉన్నాను. అయ్యా వస్తారు. భజ గోవిందం గోవిందం భజ. ఎందుకు అలా కంటిన్యూ పెడుతున్నారు? మీకెందుకులేండి. మీరు కంటి మీద పెడితే నా మనసు చాలా కరిగిపోతుంది. మీకు ఏం చేయమన్నా చేస్తాను, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. మీకే మహారాజులు ఆ కష్టాలు మమ్మల్ని బాధిస్తాయి. ఎంత కనికరం లేదు. మీరు అలా తక్కువలో మునిగిపోయింటే ఎందుకు నాకు ఈ వ్యథ బ్రతుకు? మా చెల్లెకి సంబంధం తప్పించారు కాదు. అది ఒక్కటి మట్టుగా నాకు సాధ్యమైంది కాదు. అలాంటప్పుడు మీతో నాకే పని. ఇంత సొంతడిగా పెళ్లి పనులు చేస్తుంటే అయినా మా నాన్నకు తోచకపోలేదనుకోండి. మీకైనా తోచలేదా ఈ సంబంధం కూడదని? మీకు దాని మీద కనికరం లేకుండా పోయిందిలేండి. లుప్తోరాలు గారు మీ అన్నగారని కాబోలు మీకు ఈ సంతోషం. నాకు ఆ సంతోషం. ఎంత క్రూరమైన మాట అన్నారు. ఈ సంబంధం అవుతుందేమోనని మనసులో ఎంత ఖేదిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ఈ సంబంధం వద్దు వద్దంటూ ఆయన గారి పేరిట 2 ఠావులు ఉత్తరం రాశాను. వాడి పేరు కలిస్తేనే పాపం వస్తుంది. మీ ఊరికే కూర్చొని మీ ఇంట్లో ఉంటే మీ నాన్న ఏమనుకుంటాడు అని ఒక్క మనిషిని 100 మంది చాకరీ చేస్తున్నాను. ఎప్పటికైనా నీ కనికరం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు భారంగా ఉంటే నేను ఇప్పుడే మా దేశం వెళ్ళిపోతాను. వెళ్ళిపోకండి. సరే, నీకు దాసుడనే ఇదిగో నన్ను స్వీకరించు, ఆ జన్మం ఆనందం అనుభవించు అని అనబట్టి కదా ఇంత హాస్యాలు పాలైపోయాను. మీకేమండి మీ బ్రతుకు లోకమండి. మీరు మహారాజు. నువ్వు నన్ను పెళ్ళాడితే నేను నిజంగా మహారాజు. నీ నోటంట వచ్చిన మాట అమ్మకు. నువ్వు నాతో లేచిపోయావు. అమ్మ నాయన నేను మీతో రాను. రాకపోతే నీ చెల్లెలికి పెళ్లి తప్పదు, నాకు చావు తప్పదు. అలా మాట్లాడకండి. చేసే మాట చెప్తే తప్పొచ్చిందా? నేనేమైతేనేమి నీ చెల్లెలి మీద కనికరం కదా. ఏ అలా అడుగుతున్నారు? నిజంగా ఉండకుండా ఉంటుందా అది? నిజంగా ఉంటే నీ చెల్లెలు చెప్పండి. నీ చెల్లెలు పెళ్లి చెప్పే సాధనం నీ చేతుల్లో. నా చేతిలోనా? నీ చేతుల్లో. ఏం చిత్రంగా మాట్లాడుతున్నారో. నేను మాట్లాడేదంతా నీకు హాస్యంగానే ఉంటుంది. మీతో చెప్పండి. ఆ మాత్రం భరోసా ఇచ్చావు. నాకు మాట ప్రమాణం ఏమో నీ చెల్లెలు పెళ్లి తప్పించడం నీ చేతుల్లో. మా చెల్లి పెళ్ళి నా చేతిలో ఉందా? చెయ్యనా? ఏం చేస్తారు జాగ్రత్తగా. నువ్వు ఇలా చేస్తానని ప్రమాణం చేస్తేనే నా మనసులో అన్నమాట. మీ మీద ప్రమాణం చెప్పండి. నేను మీతో వచ్చేస్తే మా చెల్లె
మొదలై పెళ్ళి అయిపోతుందా? ఇదేమి చిత్రం? ఆ మాట నీ చేతనే ఒప్పిస్తారు. పెళ్లికి మనం తల్లి పెట్టినప్పుడు రెండో నాడు రాత్రి బండి వారి చేతులు 4 రూపాయలు పెట్టి నీ బండి అనకాపల్లి రోడ్డులో పెట్టిస్తాను. అక్కడి నుంచి రామవరం దాకా నా స్నేహితులు అంచి బండి ఫనాయిస్తారు. మనం వాడుతూ దౌడ ఇచ్చి రామవరంలో పెళ్లి చేసుకుంటాం. మనం వెళ్ళిపోయిన మర్నాడు తెల్లవారు గట్ల నీ బండి కనపడక మీ వాళ్ళు కగలపడి నెత్తి నోరు కొట్టుకుంటారు. నీ చెల్లెలు పెళ్ళి అయిపోతుంది. మరి 2 రోజులకి మనం పెళ్ళాడేమనే విషయం తెలుసు. నిన్ను ముసలాడిచ్చినందువల్ల కలిగిన కష్టాలు చూస్తూ మీ నాన్న మళ్ళీ ముసలి సంబంధం చేయడు. ఒకవేళ మురిపించి చేసినా మన తమాషా విన్న తర్వాత నా అన్న నీ చెల్లెల్ని మరి పెళ్ళాడు. ఇది సిద్ధాంతం. అవునంటావా కాదంటావా? అవును. అయితే నాతో లేచిపోయిరా. అమ్మ నాయన, నేను మీతో రాను. రాకపోతే నీ చెల్లెలికి పెళ్లి తప్పదు, నాకు సాగు తప్పదు. అలా అనకండి. నా నుంచి మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. నిన్ను వదిలి నేను బతకలేను. అది ఒక చావు. నువ్వు నా మీద ఒట్టేసుకొని తప్పిపోతే ఆ దేవుడే నన్ను చంపేస్తాడు. అది 2వ చావు. మరి నాకు చావు ఎలా తప్పుతుంది? అలా అనకండి. మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోకండి. మీరు 1000 ఏళ్ళు బ్రతకండి. అలాగైతే నాతో రావడం ఖాయమేనా? మీరేం చెప్తే అదే చేస్తాను. దొరికింది. ఇదిగోనండి, దొంగపాముని పట్టుకున్నాను. చూసావా వదిన, నీ తమ్ముడు చిన్న గుంటలైనా అప్పుడే బలభావాన్ని పట్టుకుంటున్నాడు. మిడతలో ఇన్నాళ్ళకి మిడతం పట్టు చేతిలో చిక్కాడు. చేయకండి. మోసం చేసే మనిషినేరా? అయితే లుబ్ధవదాన్ గారికి పెళ్లి ఎందుకు కుదిర్చారు? అదే నీ అనుమానం. కొంచెం గడ్డం నెరుస్తుంది, నన్ను కూడా ముసలాన్ని అంటావా ఏమిటి? ఆ మెరుపు అక్కడక్కడ ఉంటేనే మీ అందం మరింత మెరిసిపోతుంది. స్వారస్యం మా చమత్కారంగా తీసేవాయి. ఏది ముందు? అదే అదిగో ఎవరో పిలుస్తున్నారు. ఈ ఊళ్ళో మా చెడ్డ దుర్మార్గులు ఉన్నారు. బంధువులని స్నేహితులని పేరు పెట్టుకొస్తారు. నీకు మా గడియ వేసుకో, జాగ్రత్త. ఏమిటి చిత్రం? ఏమిటి చిత్రం? అదే ఏమిటి వేషం? ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఇది ఆ దేవుడిచ్చిన వేషమే. నా దగ్గరేనా మనం? ఎవరు? ఆ కుమార్తె. మీ పిల్లలు మా భక్తులు గారు చూస్తే ఈ ఇల్లాలు గుట్టు రట్టు అవుతుంది. అప్పుడే వేస్తున్నావు. ఈవిడికి పెళ్లి చేయడానికి నీ దగ్గర తీసుకొచ్చాను. పెళ్ళ ఎవరికి? మా బంధువులకేనా? ఏకనారీ సుందరి నాదరి లోక సుందరి. నువ్వు దొరికిన తర్వాత మీ పంతులు గారికి ఇంకా పెళ్లి. అయితే మరి పెళ్లి చేయడం ఎవరికబ్బా? నాకా? అయితే నేను మగవాడి వేషం వేసుకొని పెళ్లి పెట్టి మీద కూర్చుంటాను. నేను చక్కగా ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను. జగత్ ప్రసిద్ధైన శాస్త్రి గారిని అల్లుని కాబట్టి వెళ్ళాక ఈ పిల్లని పెళ్లి చేసుకోవడం ఎలాగా? పర్వాలా. అయితే ఇక ఈ పిల్లని నాకు అప్పచెప్పేసి నువ్వు ఈ ద్రవణం వెళ్ళిపో. మగరువని నా మాట కొద్దిగా వినవా? నేను చాలా చిక్కుల్లో ఉన్నాను. ఏమిటి రమ్మంటే వద్దంటే చేసుకునే ముగ్గురు ఆగుతాడా ఏమిటి? వారాన్ని చేయగా వెళ్దాం. కాదు మగరువని, పంతులు లేని సమయం చూసి వచ్చాను. అతగాడు వచ్చేలాగా నా 4 మాటలు విని నాకు వచ్చిన చిక్కు తప్పించు. మీకు వచ్చిన చిక్క అయితే ఈ కన్నె పిల్ల అన్నమాట. నాలాంటి వాళ్ళని 100 మందిని చెడగొట్టగాడు ఈ ఎవరి శిష్యుడు. ఏమీ లేదులే, ఈ పిల్లనెవరు కొంచెం చుట్ట కంపు కొడుతుంది. కబులు తరచు చుట్టలు మాయమవుతున్నాయి. మగరువని, దేవుడు నాకు నిన్ను చూపించాను. పంతులు లేని సమయం తరిపెట్టి వచ్చాను. నా 4 మాటలు విని నాకు వచ్చిన చిక్కు తప్పించమ్మా. మీకు వచ్చిన చిక్కు ఏమిటి? నేను చేయగలిగిన సహాయం ఏమిటి? చిక్కన్నా చిక్కు కాదు. ఈ ఊళ్ళోకి రీసెంట్గా తల్లి కొడుకులు భావనాలు ఒక ముసలాడున్నాడు. అతగాడికి మా మేనగోడలు ఇచ్చి చేద్దామని మా బాధను ఇచ్చి ఇచ్చాడు. ఆ పెళ్లి చేస్తే నూతిలో దూకి చేస్తానని నా చెల్లెలు వచ్చేసుకుంది. ఎలా
దాని ప్రాణం కాపాడాలి. ఇదివరకే నిశ్చయమైన సంబంధాన్ని ఏమి ఇష్టపడి తప్పించడం? నీకు బుద్ధిగా సాధ్యం ఉందా, డబ్బుగా సాధ్యం ఉందా? బుద్ధికి అసాధ్యం లేదు, డబ్బుకి ఎక్కడా అసాధ్యం లేదు. కానీ ఈ పెళ్లిలో పంతులకి 4 రాళ్ళు వస్తాయని చూస్తున్నాడే. సంబంధం చేస్తే 20 ఆకాశాలు ఇస్తాను. అలాగా? నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుంది కానీ నటనలో హాస్యం చేస్తే ఏం వస్తుందో ఆలోచించారా? ఇందులో నీకు వచ్చిన పర్వాయేమిటి, నాకు వచ్చిన పర్వాయేమిటి? ఈ కత్తెర గడ్డం కత్తెర మీసం తీసుకొని నాతో నేను వెళ్తాను. ఆ తోక ఇక్కడ పడేసి నా శిష్యుడు పెడతాడు. ఆ తర్వాత నలుగురు మా తాతతో చేరి నువ్వు ఆశ్చర్యపడదు అని ఇదేమిటమ్మా ఈ చిత్రమో అని. ఏం చేస్తావు? ఈ గంట నుంచి గట్టెక్కింది. సరే, మా పంతులు ఒక్కడి వల్ల ఈ పని కానేరదు. మరి ఎవరు కళ్ళు పట్టుకోవాలో చెప్పు. సిద్ధాంతి కొంచెం ఆశ చూపిస్తే పని సక్రమంగా చేస్తాడు. నేను తెర వెనక ఉండి కథంతా నడిపిస్తాను. నీ విషయం వేరే చెప్పాలా? నిన్ను సంతోషపెట్టడం నా విధి. అదిగో ఆ మాటే నాకు విచారకరంగా ఉంది. వృత్తిరీత్యా వేసిన ఎత్తే అయ్యాను కానీ కావలసిన చాట ద్రవ్యాకర్షణ చేశాను. అంతేకాని మధురవాణి మనసు సున్నా అనుకున్నారా? మీ తోడ పుట్టిన దానికి అపాయం వచ్చినప్పుడు నేను డబ్బు కాసిస్తానా? మీకు కావలసిన సహాయం నేను చేస్తాను. కానీ ఈ విషయం అంతా కానిస్టేబుల్ గారికి కొంత చెప్తే ఆయన నా మాట వింటారు. మీరు ఇక్కడే కూర్చోండి, ఆయన ఇప్పుడు వస్తారు, రాగానే చెప్పేస్తారు. శ్వాసగిడే కదా, గొప్ప ఉంటారు కదా. బోలా ఇలా రాలా కూర్చున్నావు. గొప్ప ముంచావు కదా నాయన. మధురవాణ్ణి చూడగానే మతిపోయిందా ఏమిటి? సప్పు అప్పు అన్నమాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అని అదే జ్ఞాపకం ఉంటుందిరా. లోపలికి ఎవరైనా వెళ్ళారా? ఎవరో 2-3 వచ్చారు కానీ మీ ఇల్లాలు గారు బయటికి బొమ్మని గెట్టేశారండి. మీరెవరు, ఎందుకు వచ్చారు? అయ్యా మా కృష్ణా తీరం, నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. అక్కడి ఉండి వచ్చానండి. ఎవరో కేకేస్తున్నారండి. అయ్యా వచ్చాడండి, డబ్బులు కావాలట. ఎంత కావాలంట? మధురం మధురం ఏమిటి? ఏది మొన్న నీకు ఇచ్చిన రూపాయలు ఈ సైతాలు ప్రాణం తోడేస్తున్నాడు. ఇంకా రూపాయలు ఎక్కడివి? ఎప్పుడో పట్టణం తోలేశాను. ఆ రూపాయలు ఇక్కడ దాచుకుంటే మా అమ్మగారు ఇక్కడ కాలక్షేపం ఎలా చేస్తుంది అనుకున్నారు? నేను నమ్మను, ఇవన్నీ ఒట్టి అబద్ధాలు. ఆ మాటే నాకు నచ్చవు. కావాలంటే వెళ్ళి తీరు చూసుకోండి. అది కాదు మధురం, డబ్బులు ఇవ్వు మధురం. అంత నమ్మకం లేకపోతే హారం ఇస్తాను, తీసుకెళ్ళి ఏమి యోగ్యమైన మనిషి, లేనిపోని అనుమానాలు పడకూడదు. ఆటగాడికి ఎంత జమ చేయాలండి? 25 రూపాయలండి. నేను ఇచ్చేస్తాను. చూసావా మధురం, ధనజాత గారికి డబ్బు అలా వస్తూ ఉంటుంది. అన్నట్టు ఏమిటి మీ రాసకార్యం? అయ్యా, ఇది నా కుమార్తె. దీనికి వివాహం చేయించి ఆ స్థితిలో మీరు పట్టుకోవాలి. పెళ్లి చేయించడానికి నాకు మంత్రాలు రావే. ఇలాంటి ప్రయోజకులకు మాత్రం మాట్లాడుతుందండి. ఏం మధురం, ఈ పిల్లను నేను పెళ్లి చేసుకుందునా? అలాగే అబ్బా, సొగసు కత్తెలకు అలక కూడా అదో శృంగారం సుమండి శాస్త్రి గారు. ఆవిడ గారు మీ భార్య గారు కాదా అండి? ఈ వేష్య బహు వేషంగా ఉంది. ఎంపికలో ఉందండి. అన్నట్టు మీ రాసకార్యం చెప్పారు గారు. మీరు ఆ రుద్ధావరాలు గారు మంచి స్నేహితులని మీ మాట అడుగు దాటడానికి తెలిసి మేము నా దర్శనానికి వచ్చాను. ఆ గాడిద కొడుకు ఒకరితో స్నేహం ఏమిటండి? వాడికి వాడి ప్రాణానికి డబ్బుకి లంకె. డబ్బుకి ప్రాణానికి లంకే కానీ మరి ఎవరితోనూ స్నేహం లేదు. అయితే నా సలహా లేక బతకలేడు. వాడే అన్నమాట ఏమిటి? ఈ తాలూకాలో సివిల్ మేజిస్ట్రేట్లు ఎందరు వచ్చినా ఈ రామప్ప పంతులు పప్పు లేని పులకం ఉండదండి. మరి ఆ స్థుతికి సంబంధం తప్పించి నా సంబంధం చేస్తే అది జ్వరపడేవాడి కాను. పోనీ మీరు చేసే సదుపాయాన్ని బట్టి ఎంతైనా జమ చేసేవాడిని. కానీ నాకు 1600 రూపాయలు అప్పులు ఉన్నాయండి. ఆ తర్వాత ఏమి మిగిలినా మీరే ఉంచుకోండి. అయితే గీతేలు లాభం లేదని చెప్పాను కాను.
అగ్నిహోత్రావధానాలకు 1800 ఇస్తున్నాడు కనుక అందులో సగానికి సగం తగ్గితే గానీ అవధానంలో ఆ సంబంధం మరి ఈ సంబంధం, అందులో మీ రుణాలు తీరేదేమిటి, నాకు ఇచ్చేదేమిటి, ఏమైతేనే ఆ వ్యవహారం అలా మించిపోయింది. 10 రోజుల కిందటి వస్తే పొత్తు పరుస్తుంది. మొదట ఆ సంబంధం పోగొట్ట నేనే తెచ్చాను. ఇప్పుడు ఆ వ్యవహారం కాస్త పోలీసెట్టు తాగేశాడు. కృత్యాధ్యావస్థ మీద మొదటివాడిని మేజువాడికి ఒప్పించేసరికి నా తాతను దిగొచ్చారు. అవును, మరొక ఉపాయం చెబుతాను వినండి. మీకు మైనర్ అయిన కుమారుడు ఉన్నారా? చిన్నవాడికి మైనారిటీ తిరిగిపోయి 2-3 ఏళ్ళు అవుతుందండి. అయితే ఇక్కడ ఏంటేమిటండి, ఆ కుర్రవాడు మైనర్ అని వదిద్దాం, అక్షరంలో వస్తుందండి. ఓహోహోహో, మీకేమీ తెలియదే. ఇలాంటి వ్యవహారాలు నా తల మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని మూసేశాం. తిన్నారా? ఉర్లాంబసవరాజు గారి సంభావన రేటే సాక్ష్యాలు గెజిట్ ఆర్డర్ వేశాం. కుండనాలు వేసుకునే వారికి ₹1 జాఫా. జాతకం ఉంది కదా, ఏమి సాధనం? దానికేముందండి, కాగితం అయితే అగ్గిపులతో పైసలు, తాటాకైతే నేళ్ల పొయ్యి. కొత్త జాతకం బనాయించడం మనకి 5 నిమిషాలు పని. మా సిద్ధాంతి మటుకు 4 కాలాలు చల్లగా ఉండాలి కదా. నా దగ్గర పాత తాడాకులు అనేకాలు అటక నిండా ఉన్నాయి. 30 ఏళ్ళ నాటి కాగితాలు ఉన్నాయి. రకరకాల సిరాలు ఉన్నాయి. ఒక్క ₹100. వినరా? ఒక్క ₹100 నాకు ఫీజు కింద ఇచ్చి ఖర్చులు పెట్టుకోండి, గ్రంథం నడిపిస్తాను. అయ్యా, దారి ఖర్చు కోసం తెచ్చుకున్న రూపాయలు మీకేదో చేశాడు. ఇక బుర్ర కొరికించుకున్నామన్నా దమ్మిడి లేదు. కోర్టు దగ్గరానికి ఓ డబ్బు సొమ్ము ఉండాలి కదండి. ఇది అంటే తొంపలా నా వెంట ఉంటే ఎలాగండి కోర్టు చుట్టూ తిరగడం? అయ్యా, ఎలాగైనా మీరు అత్తులింగ సంబంధం తప్పించి మా సంబంధం చేసి 10వ వంతు దయచేయండి. 10వ వంతు పనికిరాదు. మా బేరం ఎప్పుడు సగానికి సగం. అయ్యా, సంగోను మీకే ఇస్తే నా రుణాలు అలా తీసుకోనండి. రుణాలు తీర్చుకోవక్కర్లేకుండా మేము జరిగిస్తాం కదూ. అయితే 5వ వంతుకు ఏమంటారు? మరొక మారు మీ మాటకు నేను మాట్లాడగలను, కానీ ఒకసారి ఆలోచించండి. రక్తం మాంసం అమ్ముకుంటున్నప్పుడు ఆ దాని సొమ్మైనా సంతృప్తిగా దొరకడం అయింది కదండి. కట్టుబాటు తప్పడం చేతను, పిల్ల అదుపులకి ఉండడం చేతను, వ్యవహారాల తొట్టుబాటు చేతను తొందరపడుతున్నాను కానీ లేకుంటే 2000 పైగా అమ్ముకుందును. అయితే గీతే లాభం లేదని చెప్పాను కాను. 5వ వంతుకు ఏమంటారు? ఈ పాపపు సొమ్ము జీతం రాసించాలా అండి? ఆ పాపపు సొమ్ము నా దగ్గరికి రాగానే పవిత్రం అయిపోతుంది. అయినా ఓహళ్ళకి ఇవ్వడం కోసమే గాని నాకు కావాలా ఏమిటి? సరే, ఏ చిత్తం ప్రకారం కానివ్వండి. సరే, ఇక చూడండి నా ప్రయోజకత్వం. నువ్వు పిసిని కొట్టు అని నీ ప్రవర్తన బాగా ఉండకపోవడం చేత అవును, ఇది రుద్రావధానులు గారికి చేరేటట్టుగా జవానికి 2 అనాలు ఇచ్చి నేను చెప్పినట్టుగా శీఘ్రంగా వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయండి. మరి వస్తాను. ఓకే, మనకు అలాగే. పంతులు గారు, పంతులు గారు, వచ్చే 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 వచ్చేసా. ఏమిటి పెళ్లి చేసుకుందామని పెడుతున్నారా? పెళ్లి తప్పిపోవడానికి తంత్రం పన్నాను. అయితే ఈ మొదలు మాట చెల్లించారే, చెల్లించగా రామప్ప ఏ చేను నీళ్లు తాగుతాడు. అందుకే అది చీపి చీపి. ఓహో మావా, ఏం మావా, పడుచు వాళ్ళం కదా. అయినా నా మధురవాణి నట్టనడి వీధిలో ముద్దెట్టుకుంటే నానేవాడు ఎవడు? ఆహా, నడికోక మీద ఎక్కి ముద్దు పెట్టుకోలేకపోయారు. బావగారు రండి, చేయండి. ఏంటి అభావశాస్త్రం? నాకు మామగారు అయితే నీకు బావగారు అలాగేమిటి? మా కులానికి అంతా బావలే. మీకు మామూలు ఎలా అయినారో నాకు తెలియదు. బావగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. రేపు పెళ్లి అయితే
అక్కగారిని తలుపు గడియ వేసి మరీ ముద్దు పెట్టుకుంటారేమో. మీ అల్లుడు గారికి ఇంకా చిన్నతనం పోలేదు. అబ్బా పైరా పచ్చీసులో చిన్నతనం కాక పెద్దతనం ఎలా వస్తుంది? ఏమ్మా కోపమా? అది పెళ్లి వద్దు, పెడవద్దు వద్దు. చూసావా మధురం, నా ఎంతం అప్పుడే పారింది. అదే అలా అంటున్నారు. అంతా నిశ్చయం అయిపోయిన తర్వాత ఇప్పుడు గురించి ఏమి లాభం? నీ స్వప్నే పోయింది. నేను ఈ రెండో బాబు, నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. అగ్నిహోత్రవదాన్ని పేరు పెట్టి నేనే బనాయించాను. అవునా? చెప్పినా నీకు మర్చిపోయిందా ఏమిటి? పెళ్లి తప్పించడానికి ప్రాణాలు పోయింది ఈ ఎత్తాను. బావగారు ఎలాగైనా మీకు ఈ సంబంధం కట్టబెట్టాలని పంతులు గారు చూస్తున్నారు. ఏమిటి స్త్రీ బుద్ధి ప్రళయంత అన్నారు. దాని మాట నమ్మకండి. కల్పనకి ఇంత మనిషి లేదు. ఇదంతా మీ కుట్రే. కోపం కోపంలో ఉండాలి కానీ ఏకవచన ప్రయోగం కూడదు. ఇదంతా మీరు చేసిన పనే. చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసును? రాసిన వాడివి, నీకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది? అదిగో మళ్ళీ ఏకవచన ప్రయోగం. మెత్తగా మాట్లాడుతున్నాను కాబోలు అనాడీ చేస్తున్నారే. ఉత్తరం గిత్తరం నేను కల్పించాను అన్నారంటే కథ చాలా దూరం పడుతుంది. ఆ సంగతి అలా ఉంచండి. ఈ రామప్ప పంతులు తడాక అంటే ఎవరుకున్నారు? ఓ అదిగో మళ్ళీ ఈ కల్పన అయితేనే మరొకరు కల్పన అయితేనే బుద్ధి పొరపాటు నాది. గదులతో నాకేంటి పని? వెంటనే బయలుదేరిపోయి అగ్నిహోత్రంలోనే అడుగుతాను. మాటలు మా జోరుగా వస్తున్నాయే, జాగ్రత్త. నన్ను కూడా కలుపుకున్నారా? వేదను కింద కట్టావు. నేనుండగా మీరేలా వేదవలు అవుతారు? నన్ను సప్త వేదం చేసావు. మరి ఇంకా తరువాయి ఏముంచావు చెప్పు. నేనే చేశానండి. మరి ఆ ఉత్తరం నేను బనాయించని ఆ వేదవతో ఎందుకు చెప్పావు? అమ్మో, మీ మీద ఒట్టు, నేను చెప్పలేదు. నేను బనాయించానని వాడికి ఎలా తెలిసింది? ఏమిటి చిత్రం? ఏం చేయను? అయితే ఇప్పుడు ఏమవుతుంటారు ఆ ఉత్తరం చూస్తే? ఏమో వాడు ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్రావధానికి చూపిస్తే అగ్నిహోత్రావధానం నా మీద వెంటనే పోచరీ కేసు బనాయిస్తాడే. ఇక తెగిపోతుంది. ఏమిటి సాధనం? చిత్రం ఎదురు తిరిగింది. మీరుండండి, నేను వెళ్ళి చక్కెర మాట వేసేస్తాను. ఇది ఎక్కడికి పడితే చెప్పకూడదు. పెదవని చెవులు నిలుపుకుంటాను. ఏమండి, బావగారికి అన్న, తమ్ముడా, కొడుక, కొమ్మ చక్కగా మీతో ఏదో కష్టకాలు చెప్పుకుందామని వస్తే ఏకవచనం బహువచనం అంటూ కాష్టావరం పెట్టారు. ఇదిగోండి, ఈ ఉత్తరం చదవండి, మీకే అర్థమవుతుంది అంతా. మీరు కూర్చోండి బావగారు. సరే, ఉత్తరమే కాదే ఇది. నా నేడం చూసి నేనే బెదిరాను. మా వస్తూనే తిట్లతో ఆరంభిస్తే ఎంతటి వాడికైనా కొంచెం కోపం వస్తుంది. నెమ్మదిగాను మర్యాదగాను నన్ను వచ్చి ఏం సహాయం చేయమంటే అది చెయ్యను. అయితే ఈ పటాటోపు వద్దని రాయండి. అతగాడికి పటాటోపు కావలిస్తే ఆ ఖర్చంతా అతగాడే భరించాలి. ఏమి ధూళి సంరక్షణ లేక ఇలా ఉన్నారు. కానీ సేవకుడు తమ్ముడు గిరీశం వీడా సేవకుడు తమ్ముడు గిరీశం వీడా. కాస్త పైకి చదవండి, మీరు చదువుకుంటారే. గిరీశం అనగానే పైకి చదవాలి. ఈ గిరీశం ఉన్నాడే, అది వేరే కథ. పైకి చదవండి. మీకు అత్యంత ప్రియ సోదరుడు గిరీశం అనేక నమస్కారములు చేసి శ్రేయంగా విన్నపములు
తమరు ఈనాటికి వృద్ధాప్యంలోనైనా తిరిగి వివాహం చేసుకుని నిశ్చయించి తిరన్నమాట విని అమంద హృదయారవిందులనైతే వృద్ధాప్యం అంటాడు. మొన్ననే కదా 50 దాటాయి. మీరు కూర్చోండి. సంరక్షణ లేక ఇలా ఉన్నారు కానీ అసలు మీకు వృద్ధాప్యం ఎక్కడుందండి? మీకు కాబోయే భార్య నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వర్లు చెల్లెలొకటం చేసి బ్రహ్మానందమైంది. నేను అగ్నిహోత్రావధానం వారి వెంటనే ఉండి పెళ్లి పనులు చేయించుతున్నాడు. వారు నన్ను ఉత్తరప్రాయంగా ఆదరించుతున్నారు. బహుదొడ్డవారే గాని చంద్రునకు కలంకం ఉన్నట్లు వారికి కించిత్ ద్రవ్యాశ కించిత్ ప్రథమ కోపం కలదు. గంటుడు వ్యాకరణం వెలిగిస్తున్నాడే ఆ వ్యాకరణం సరా ఆ కోపం వచ్చినప్పుడు ఎదురు పడకుండా ఉంటే ఎముకలు విరగవు, ప్రాణం బచాయిస్తుంది. మరి మీ పర్వం ఉండదు. ద్రవ్యాశ అనగాని మీకు వారికి ఉపచరించేది కాదు కాబట్టి ఉపయోగం ఏమి. మీ ఊరి వారెవరో పోతుంటారు, మీరు విశేష ధనవంతులనియు వెళ్ళి దేవదుందుకులు చేతులని వర్తమానం చేయడం ద్వారా 50 బండ్ల మీద ఈ ఊరి వారిని అందరినీ తరలించుకురారై ఉన్నారు. అంతేగాక దివాన్జీ సాహెబ్ గారిని అడిగి ఒక కుంజరమును 3 లొట్టియలను ఏనుగురములను కూడా తేరై ఉన్నారు. మావా బంగారపు డడ్డాల పల్లకి కూడా తెచ్చారు. సరా దాని మీద సవారీ అయి ఆలండాలు తడుతూ ఊరేగి మీరు వివాహం చేసుకుంటా నాకు కన్నుల పండవే కానీ ఇదంతా చదవలేకపోతున్నాను నాయన. ఏం కదా అని నా పోటీ ఆత్తులు విచారిస్తున్నారు. ఎద్దుకుండు కాకి రుచి ఈ రామకు బంధువులు సొమ్మేం పోయింది కదవా నవ్వు చెందుతాయి వీడికి. అంచేత వాయిదా నాడికి రూపాయలు చెల్లించకపోతే దావా ఎక్కడ పడిపోతుందో అని ఎక్కడో ఒకక్కడ వెళ్ళిన అంటగట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 1-2 స్థలాల్లో 1000 రూపాయలకు కూడా బేరం వచ్చిందట. కానీ వేయడానికి అతగాడు ఉంటేనా 100 వేయడానికి 50 వేయడానికి అడుక్కుందులో మీ గుడి ఉంటుంది. ఎక్కడ బస్సు దాని సెగవలసిన డబ్బు. ఆ పిల్ల ఏమేపు ఏం ఐశ్వర్య లక్షణాలు. ధనరేఖ జర్రిపోతులో ఉంది, సంతాన రేఖలు స్ఫుటంగా ఉన్నాయి. పిల్ల దివ్య సుందర విగ్రహం. అట్లాగా ఉంది. అంకుల్ గారు అదిగో అదిగో మీ అమ్మగారు వస్తూ ఉన్నారు. పేదవాడు చూడండి, నేను చూసి వస్తాను. అయ్యా పంతులు గారు మావా 1400 తెప్పంటున్నాడు. ఎవళ్ళో 13 ఇస్తామన్నారట. మీరు చేసే సాయం ఇదా? ఓరియండి, ఆ 12కైనా తరలెట్టండి. ఉపకారానికి పోతే నాదే అని ఇష్టం. కోరి అడిగితే కొమ్మెక్కుతారు. ఏం చేయను, అయినా మాట్లాడి వస్తాను. మా కృత్యాధ్యాస్త మీద ఒప్పించాను. కానీ పిల్లదానికి సరుకు పెడితే గాని వల్ల లేదని భీష్మించి కూర్చున్నాడు. అది మాత్రం నా వల్ల కాదు. ఊరుకోవయ్యా. అలాగే అందు మధురవాణి తాలూకు గంటి తెచ్చి ఆ వేళకు పెట్టి అది నేను తీసుకు పెడతాను. అదేదో మీరే చూసుకోండి. నేనే చూసుకుంటాను కానీ ఖర్చులు వెచ్చాలేమో మనమే చేసుకొని కొంచెంలో డబ్బడబ్బలు ఆలెట్ చేద్దాం. పూలి చెట్ని సప్లైకి పెట్టకండి. వెద్దిపాలెం వెళ్ళి లౌకిల్ని ఎవరు పిలవడం? నాకెవరున్నారు? మీరే పిలవాలి. లౌకిల్ని పిలవడానికి వెళ్ళినప్పుడు దుస్తులు డాబుగా ఉండాలి. దగలా గిగలా తీయించి ఎండ వేయిస్తాను. వెళ్ళి వస్తాను. అల్లుడి గారు, ఏకరాత్రి వివాహం బేసిక్గా ఉంటుందేమో ఒక పర్యాయం ఆలోచించండి. మీ అన్నమాట నిజమే కానీ దివ్యస్థలంలో ఏకరాత్రి వివాచారం ఉంది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఈ రోజుల్లో అలా హామీ చేస్తున్నారు. కోదండరామస్వామి స్వయంభూ అలో ప్రతిష్ట అయినప్పుడు దివ్య స్థలం
మీరు చెప్పిన మాట సత్యమే గాని దివ్యస్థలంగా ఆలోచించి ఇదివరకు ఎవరూ ఇక్కడ ఏకరాత్రి వివాహం జరిపించలేదు. దివ్య స్థలం అయినప్పుడు ఎవడేమనుకుంటే మనకేమిటండి? అయితే మంత్రులతో చెప్పి చూద్దాం. ఏంటి మీ పిచ్చితనం? మంత్రులు ఆ కోరి శక్తి వ్యవహారంలో డబ్బులు గుంజుకుందామని చూస్తున్నారా? వాళ్ళు ఏకరాత్రి వివాహాన్ని ఒప్పుకుంటారా? రండి ముస్తే కట్టేదాకా వాళ్ళతో ఆ మాట అనకండి. మంత్రులు చెప్పకపోతే ఏం జట్టి పెడతాడు? మీకు యజమాన ఏమిటండి అతను? నువ్వు తోడగొడతావు చెట్టి గిట్టి పెడితే ఏమనుకున్నాడు? మీరు కాదు కానీ సిద్ధాంతి గారి చేతిలో 2 రూపాయలు పడేస్తే ఆ పూచి అంతా ఆయన నెత్తి మీద వేసుకుంటాడు. ఆయన ఎదుట మంత్రులు నోరు ఎగేదు. వంటి దానికి విరుగుడుంది పంతులుకుండదా? మరి నేను వస్తాను అల్లుడు గారు. ఏమిటి అవధాన గారు? అవధాన గారు ఇలా రండి రండి రండి. వస్తున్నాడు. అప్పుడే పెళ్ళైపోయిందా? 5 రోజుల వివాహం కదండి. అవును, ఏకరాత్రి వివాహం కదా. ప్రధాన హోమం శేష హోమంతో పూర్తయిపోయింది. ఓరి స్వామి ద్రోహపు విధవా! ఏం కుట్రా ఏం కుట్రా? వాడికి రూపాయలు ఇవ్వలేదు కదా? రేపో ఎల్లుండో రూపాయలు చేతిలో పడకపోతే దావా పడుతుందని తొందరపడి పట్టుకెళ్ళిపోయాడు. మరొక వారంలో వస్తున్నాడు. అమ్మాయి తీసుకురండి. పెళ్లి చేసుకున్నావు, నన్ను మధ్యవర్తిని చేసి నేను లేనిది చూసి ఈ వ్యవహారం ఎలా పైసలు చేశావు? నేను అతగాడికి ఎంత డబ్బులు ఎన్ని రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాను నీకు తెలుసు. అప్పుడే నీ మామగారితో కలిసి నాకు టోపీ వెళ్ళావు. నువ్వు చేసిన నిర్ణయం ప్రకారమే రూపాయలు చేతిలో పడకపోతే పుస్తక కట్టని అన్నాడు. ఏం చేయను? వస్తే కట్టకపోతే నీ పుట్టి ములిగింది కాబోలు. వీడేదో పెద్ద దగా చేసి నేను వస్తే పట్టుకుంటానని రూపాయలు సంధించుకొని పారిపోయాడు. అవును, వాడి పేరేమిటి? తెలియదు. అయ్యో అభాజనుడా, ఇక వాడు పంచాలి మనిషి అనడానికి సందేహమే ఉంది. అతగాడిని నువ్వే తెచ్చి కడు దొడ్డవాడని చెప్పావు. అంచేత నేను అతను నమ్మాను. నువ్వు నమ్మితే వాడికి కావాలి, నమ్మకపోతే వాడికి కావాలి. నేను అతగాడికి అడ్వాన్స్ గా ఇచ్చినటువంటి 100 రూపాయలు అక్కడ పెట్టు. ఎవడికి ఇచ్చావో వాడినే అడుగు. అడగాలి. అయితే నీకు అసలు మాట్లాడను. నీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏమనుకున్నావు? అంతా వినండి అయ్యా. ఈ గుంటూరు శాస్త్రులు మంచి దొంగ. లేకుంటే ఈ తెలివి హీనుడు ఇచ్చిన రూపాయలు సంధించుకొని పేరైనా చెప్పకుండా సరి అవుతాడా? నా తాలూకు సొమ్ము కూడా పట్టుకు చపాయించాడు. ఈడి వైఖరి చూడగా ఏ 2వ పెళ్లి పిల్లను ఈ తెలివి హీనుడికి అమ్మి ఎగేసినట్టు కనపడుతూ ఉంది. ఇక లాభం లేదు. వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి 2 జవాన్లు తోడు తీసుకొని వాడి వెంట దౌడా ఇంపేస్తాను. చూస్తాను. బాగాను పెళ్లి కూతురు కనపడతలేదండి. పెళ్లి కూతురు కనపడతలేదు. అంతా వెతికారా? అంతా వెతికానండి. పెళ్లి కూతురు పట్టుకుని బావి కట్టున్నాయంట. కనపడట్లేదా? కనపడకపోతే ఏమైనట్టు? ఊరిలో గాని పడిందా? పోలీసు వాడు నా కొంప దోసేస్తారు. ఊరిలో పడలేదా? కాకపోతే ఏమైనట్టు? ఆ రామపంతుని ఇంటికే వెళ్ళుంటుంది. అంతే కావాలి. ఎంత అందమైన పిల్ల. రేపో మాపో ఎదుగొచ్చే పిల్ల కదా అని సంబరపడ్డారు. ఎంతట్లో వెన్నెల చీకటైపోయింది. ధర్మ స్వరూపులు
చేత మీరు ఈ కేసులో పనిచేస్తున్నారు. కేసు అంతా వడ్డీ అన్యాయం అండి. ఒక్క పిసరైనా నిజం లేదు. తమ సెలవైతే గట్టి డిఫెన్స్ సాక్ష్యం. తమరు యోగ్యులు, గొప్పవారు. అయినా ఏకవచన ప్రయోగం. నడువు. ఈ దౌర్బాజీ తిరిగి ఎందుకు రానిచ్చారు? అంటే పోడు బాబు ఏం వచ్చాడు? ఇన్స్పెక్టర్కి డిప్యూటీ కలెక్టర్కి లంచం ఇవ్వాలట. లంచం? డిప్యూటీ కలెక్టర్ గారు లంచం పుచ్చుకోరు. ఆయన నాకు తెలుసు, నా స్నేహితుడు. లంచాలు పంచాలు మీ కనుక ఇచ్చేటైతే మీ కేసులో నేను పంచాను. మీ సెలవు దొంగ నడిస్తే చెప్పు చూపట్టండి. భగవంతుడిలాగా తమ నాకు దొరికారు. ఈట ముంచినా మీరే, పాల ముంచినా మీరే అని మిమ్మల్నే నమ్మి ఉన్నాను. మీరు నేరం చర్య పూర్తి నమ్ముకున్నారు. కానీ ఆ గుంటూరు శాస్త్రంలో ఎవరో భేదించలేకుండా ఉన్నారు. మీరు జ్ఞాపకం చెప్పిన చమర గుంటూరు రాసి పంపించారు. కానీ అక్కడ అలాంటి వ్యక్తి ఎవరో లేదని చెప్పి జవాబు వచ్చింది. అదేమయ్యో కానీ బాబు, మీ దయ వల్ల ఈ గండం గడిచి నా పిల్ల నేను ఈ ఆపద నుంచి తప్పితే నాకున్న డబ్బంతా మీ కాళ్ళ దగ్గర దాఖలు చేసి కాసిపోతాను. మీకు మొదలే చెప్పాను, మీ డబ్బు నాకు పోతాను. నా మంచి మాటలు కనుక మీకు కనుక నచ్చినట్లయితే ముసలివాడు పిల్లాడకూడదని, కన్యాశుల్కం తప్పని మీరు కనుక గ్రహించినట్లయితే రాజమహేంద్రంలో ఒక గొప్ప సభ ఉంది. ఆ సభకి కొంచెం గొప్ప కొంత డబ్బు వితంతుల మఠానికి మీ పిల్లలను పంపడం నా సలహా. తమ చిత్తం, తమ సెలవు. చేసిన తప్పులని శరీరాలు పెట్టిపోయింది. సరే అన్నట్టు ఆ గుంటూరు శాస్త్రికి పడవటి దేశపు వ్యాసం ఉండేదా? బాగా జ్ఞాపకం చేసి చెప్పండి. లేదండి. బాగా జ్ఞాపకం చేసి చెప్పండి. లేదండి. ఒక పని చేస్తే వితంతుల మఠానికి మీ అమ్మాయిని పంపించమన్నా కదా, ఆమె సుముఖంగా ఉందో లేదో ఒక్కసారి కనుక్కొని చెప్పండి. మీరు ఇలా కూర్చోండి. మధ్య నమస్కారం. నన్ను గిరీశం అంటారు. తమ దర్శనార్థమే తమ ఇంటికి వెళ్ళి తమ ఇక్కడికి వచ్చారని తెలుసు. మీ అన్నగారు ఉత్తరం రాసి విషయం అంతా తెలుసు. మరి మా అన్నగారికి అయితే ఒకటే ఒక సాధనం, ఆ గుంటూరు శాస్త్రులు ఎవరో పోల్చి పట్టుకుంటే ఎంత సాక్ష్యం అవసరం? పట్టుకునే ఉపాయం మీద తను చెప్తే 3 లోకాలు గాలికైనా పట్టుకుంటానండి. ఎలాగా అని చెప్పండి. నమస్కారం. మీతో దేవుడు పనిగదికి వచ్చాను. నిన్న నౌకలు ఎవరు లేరు, నాకు తప్పలేదు. ఎవరు మీరు? నా పేరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది. పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పలేకలేదు. మా తల్లిగారు మంచివారిని చెడ్డవారిలో, చెడ్డవారిని మంచివారిలో ఉంటారని చెప్పారు. అందుకని మీతో ఒక నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ తల్లిగారు పూజలే కానీ మొదటి సగం అవలంబించి కడసగం మార్చి చెడ్డవారి వల్ల కూడా మంచివారి మీద ప్రయత్నం చేస్తే దయా పరిపూర్ణ సూచించిన ఈ భగవంతుడు సూచించిన ఈ లోకం మరింత ఎక్కువగా కానీ మీరు అన్నారు ఇందాక ఇప్పుడు ఎవరైతే కనుక మీరు ఇది లేక నాకు కనిపిస్తానన్నారు చూసారా, దాని నుంచి మాట చెప్పలేదు. అది కదండి, ఇప్పుడు వేసిన పాట పాడటానికి వీలు లేదు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి? పెళ్లి చేసుకుంటే ఎవరిని? ఈ రీజన్ లాంటి వారినా? ఆయన ముఖోపకారు రేపో మాపో ఆయన విధంతో విహార కార్యక్రమాన్ని ముందరకు వెళ్ళిపోతున్నారు. వేసినా పెళ్ళెడతారైనా సరే, నేను వచ్చిన పని ఏమిటో చెప్తాను. చెప్పండి. దయచేసి నా మాట మీరు కొంచెం ఆలోచించండి. లుబ్ధవంగారి పెళ్లి విషయం గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. దానికి నిజం చెప్పాలని కూడా వచ్చాను. చెప్పండి.
నరకట శాస్త్రులు గారు వారి శిష్యుడికి ఆడవేషం వేయించి లుబ్ధవనాల గారికి వేశారు. అంతే, అదే ఆయన చేసింది. కథక శాస్త్రులే గుంటూరు శాస్త్రులు? అవునండి. కాబట్టి మీరు ఆయన మన్నించి ఎలాగైనా కాపాడగలగాలి. అదే నాకు ఆయన కాపాడుతుంది. మీకు గిరీశం గారు తెలుసా? మీకు ఆయన నాకు గురువులు లేరు. నాకు కొంచెం ఇంగ్లీష్ నేర్పించారు. ఎన్నాళ్ళ నుంచి తెలుసు? చాలా కాలం నుంచి తెలుసు. ఆయననే పిలవండి. గిరీశం గారు యాంటీ నాచేనండి. కొన్నాళ్ళను ఉంచుకున్నారు కూడా. నిన్న మొన్నటి వరకు. ఒక్క నిమిషం. నేపాల్ ఫ్యాటినాజ్ గారు, ఈమెను మీరు ఎలుగుదరా? పాపం ఎందుకులేండి, ఆయన ఇబ్బంది పెడతారు. ఆయన బ్రతికేదో ఆయన బ్రతకనివ్వండి. ఏ పాప అలా ఉన్నారు? ఆయన బతుకులు ఆలోచిస్తాయని ఉద్యమ బతుకు చెడిపోదు తెలుసా? గిరిసి గారు, ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి. ఎందుకు అలా ఉన్నారు? అవునా? నీలాంటి ఆషాఢ బుద్ధులు వల్ల నీ గురువు గారు ఎంత సులభంగా తగపడతారు. అరే, నన్ను కూడా భ్రమ చేస్తావే. నిన్ను మరీ చేరనివద్దని ఉద్యమంలో కోణాలో ఉన్న విడోస్ పంపమని నీ గురువు గారి పేరు టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె చదువుకుని బాధ్యరాలే తమ ఇష్టం వచ్చి పెళ్లి చేసుకుంటారు, లేకుంటే మారుతారు. విహారం అయితే చెప్పినవి నిజమైతే కాలేజీలో ప్రవేశించి పై చదువు నీ ప్రవర్తన బాగున్నంత వరకు ద్రవ్య సహాయం ఏం చేస్తాను. బుద్ధి తెచ్చుకున్న బతుకు మొదలవాడిని డెవిలంటివే. ఇవే డెవిల్, నీవే డెవిల్. ఆమెని అయోగ్యత అయినా కానీ నొక్కడిగితే కానీ చెప్పింది కదా. ఇలాంటి మనిషి అని ఊహించలేదు. కథ అర్థం కాదు. నా సంతోషాన్ని తెలియపరచడం కోసం నాకు ఒక మహోపకారం కూడా. అందుకే నీకు క్షేగాన్ని ఒకసారి కన్యాశుల్కం దురాచారం రూపుమాపడానికి, సంఘాన్ని మేల్కొల్పడానికి నేను మీతో చేయగలుగుతాను. కన్యాశుల్కం 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 కన్య బ్రతుకు దహించే అగ్నినాదం, కన్య బ్రతుకు దహించే అగ్నినాదం. కన్యాశుల్కం 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 కన్య బ్రతుకు దహించే అగ్నినాదం, కన్య బ్రతుకు దహించే అగ్నినాదం. కన్యాశుల్కం కన్యాశుల్కం కన్యాశుల్కం. కన్యాశుల్కం
ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను మాకు పంపించాలనుకుంటే 9502171838 లేదా 9966030460 నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపితే వాటిని ప్రసారం చేస్తాము.